అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతి అన్నగారు, మా నాన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పోనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. ఆయన ఎప్పుడు ఒక స్ఫూర్తి ప్రదాత, ఆయన ఒక ఆదర్శం మొత్తం అందరికీ, తెలుగు జాతికే కాదు. ఆయన మొత్తం ఏవైతే ఆనాడు పథకాలన్నీ ప్రవేశపెట్టారో ఎంతో ముందు చూపుతో విప్లవాత్మకమైన పథకాలన్నీ, వాళ్ళు ఏ పార్టీ ముందుకొచ్చినా, ఏ నాయకుడు ముందుకొచ్చి గొంతు చించుకున్నా అవన్నీ ఆయన ప్రవేశించిన పథకాలు కాపీ కొట్టి పరిపాలన సాగించినోడే అన్న విషయం మనం మర్చిపోకూడదు. సో ఆనాడు మరి ఆయన 9 నెలల్లో ఒక రైతు బిడ్డగా పుట్టి సబ్ రిజిస్టర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆ రోజు ఆ లంచగొండితనాన్ని సహించలేక, అలాగే తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి ఎన్నో రకరకాల పాత్రలను జీవం పోసి, ఆయన జీవం పోసి, ఎందుకంటే వాళ్ళ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. దేవుళ్ళు కూడా ఇంకా ఆయన ఆ పాత్ర పోషణ వల్ల, అంటే అది పౌరాణికాలు చిత్రాల గురించి వస్తే ఆయన భక్తికి జీవం పోసింది. ఆయన భక్తిని అందరిలో ఇంకా పొంగించింది ఆయన. అలాగే ఆయన చేసిన రకరకాల పాత్రలు, ఆ పాత్రల యొక్క బరకాయ ప్రవేశం చేసి వాటిలో ఏ ప్రజలైతే ఆయన ఉన్నత స్థానాన్ని చేకూర్చారో, మరి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. అంతవరకు మరి ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడిత పీడిత కులాలు, వాళ్ళందరూ కూడా, మైనారిటీలందరూ కూడా చేయూతనిచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులను ఆపాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కుల విషయంలో అయితేనేమి, లేకపోతే మహిళలకు ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో విప్లవాత్మకమైన పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చి సమాజంలో అన్ని వర్గాల వారికి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. సో ఇవాళ ఆయన్ని తలుచుకుంటే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్యం, త్యాగం. ఇవన్నీ కలగలిపితే ఒక నందమూరి తారక రామారావు గారు. అందరూ కూడా ఆయన ఏ ఆశయాల కోసం జీవించారో, తెలుగు జాతి ఉన్నంత వరకు రామారావు గారు ఆయన శారీరకంగా లేకపోయినా మనందరి గుండెల్లో గూడు కట్టుకున్నారు, ఆయన గుర్తుండిపోతారు. అలా ఆయన ఏ ఆశయాల కోసం జీవించారో, ఏ ఆశయాల కోసం తపనపడ్డారో వాటిని దృష్టిలో ఉంచుకుని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ముందుకు సాగాలని, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే అందరూ కూడా కలగొలుపుగా ముందుకు ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.